బైబిల్ గ్రంథం చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లు పెరికి వేసుకొనునని. నాయనా, నేను చెప్తున్నా, రాకడ దినాలు సమీపమైనాయి. పురుషులకు కూడా చెప్తున్నాను, పెద్దలకి చెప్తున్నాను, నోవాహును చూడండి. లోకమంతా చెడిపోయి ఉన్నా కూడా నోవా ఫ్యామిలీ భద్రంగా ఉంది. కారణం ఎవరో తెలుసా? ఫస్ట్ దేవుని కృప అయితే, రెండు నోవాహు యొక్క ప్రవర్తన. నోవాహు చిన్నోడు కాదు, పెద్దోడు. కొడుకులు 3, వాళ్ళకి పెళ్ళిళ్ళైనాయి, కోడళ్ళు వచ్చారు. పెద్ద ఆయన, వింటున్నావా? విను, కుటుంబాన్ని గట్టు. ఎలా ప్రవర్తిస్తే నోవాహు ఫ్యామిలీ మొత్తం నోవాహుకు లోబడింది. ఇప్పుడు కొడుకులు ఓకే, తండ్రి గౌరవం, కోడళ్ళకి ఏముంటుంది? గౌరవం. కానీ కోడళ్ళు సైతం నోవాహు చెప్పినట్టు చేశారు. కారణం ఏంటో తెలుసా? నోవాహు దేవునితో నడిచిన మనిషి, నోవాహు భక్తిపరుడు, నోవాహు తప్పుడు ప్రవర్తన కనపరచలా. కొడుకుల ఎదుట గాని, కోడళ్ళ ఎదుట గాని, భార్య ముందు గాని తన నడవడి చాలా క్రమంగా కాపాడుకున్నాడు. అందుకే సమాజం మొత్తం చెడిపోయింది. మీకు తెలుసా, నోవా జలప్రళయానికి ముందు ఒక్క నోవా ఫ్యామిలీ తప్ప ఒక్క కుటుంబం కూడా కరెక్ట్గా లేదు. మొత్తం పాపంలోనే ఉన్నారు.